బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికా పైన విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపైన పడుతున్న 50% సుంకాలు 18%కి తగ్గనున్నాయి. వైట్ హౌస్ కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. అనంతరం తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్లో ప్రకటన చేశారు. భారత ప్రధాని మోడీతోటి మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. తనకున్న గొప్ప స్నేహితులు మోడీ ఒకరన్నారు. భారత్కు ఆయన శక్తివంతమైన, గౌరవప్రదమైన నాయకుడిగా కొనియాడారు. మోడీపైన గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నానని తెలిపారు. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారన్నారు. ట్రంప్ ప్రకటనపైన భారత ప్రధాని మోడీ స్పందించారు. భారత ఉత్పత్తులపైన ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందని మోడీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు చాలా ధన్యవాదాలని పేర్కొన్నారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. సిటీ నోటీసులు, కేసీఆర్ విచారణ, బీఆర్ఎస్ విమర్శలపైన సీఎం రేవంత్ రెడ్డి విరుచుపడ్డారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదన్నారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులని చేశారని, నేరాలు చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు ప్రశ్నించవద్దనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేటి నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదని, తెలంగాణలో పదవులన్నీ అనుభవించారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు, కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా, ఇప్పుడు ప్రజలు తిరస్కరించిండ్రు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని 1000 కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను
విచారించకూడదని ఎక్కడా లేదు. మధ్యయుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ప్రజా పరిపాలన ఏర్పడిన తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిందని నేను అడుగుతున్నాను. మాజీ సీఎం కేసీఆర్ను సిట్టు విచారించడాన్ని నిరసిస్తూ కేటీఆర్ తీవ్రస్థాయిలో దుష్మెత్తారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపైన రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కదిలారని, మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని అన్నారు. కేసీఆర్ను గంటల తరబడి కూర్చోబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ సిటీ విచారణలో అని విమర్శించారు. కేసీఆర్ నందినగర్ వస్తే 100 మంది పోలీసులు పెడతారా, పట్టపగలే కాల్పులు దోపిడీలు జరుగుతుంటే శాంతి భద్రతలు గాలికి వదిలేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలని మొదట సెలబ్రిటీలో అన్నారని, ఇప్పుడు ఏమీ లేదని తేలిపోయిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశాజనకంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన 42 అంశాలు పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఐఐఎం వస్తుందని భావించామన్నారు. మెట్రో ఫేజ్ 2కు బడ్జెట్ కేటాయిస్తారని ఆశించామన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. అంశాలు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు కూడా ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 42 అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. వాటిని వెంటనే పరిష్కారం చేస్తారని బడ్జెట్లో కొన్ని అంశాలన్నా పెడతారని ఆశించినాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తుందని ఆశించినాం. హైదరాబాద్ పట్టణవాసులకు సంబంధించి మెట్రో ఫేజ్ 2 దానికి బడ్జెట్ కేటాయింపు చేస్తారని ఆశించినాం. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వస్తాయని ఆశించినాం. అదేవిధంగా సెమీకండక్టర్లకు సంబంధించి, పరిశ్రమకు సంబంధించి మళ్ళా నిధులు కేటాయింపు ఎక్కువ చేయడం జరిగింది భారతదేశ స్థాయిలో. అదే విధమైన ప్రోత్సాహం రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడైతే సెమీకండక్టర్స్ కు, చిప్ సంబంధించిన, మ్యానుఫ్యాక్చర్కి సంబంధించిన ఒక మంచి వాతావరణం ఉన్న పరిశ్రమలు ఉన్న స్టేట్ కి ఇచ్చే కార్యక్రమం చేయాలి. గతసారి చేయలేదు, అంతఃపూర్వకంగా చేయలేదు కనుక వీటన్నిటిని కూడా సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈరోజు కోఆపరేటివ్ ఫెడరలిజం కింద వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రాలను కూడా ముందంజలో ఉంచాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేయాలని నిన్న బడ్జెట్ పూర్తి స్థాయిలో నిరాశకంగా ఉంది. దాదాపు అనేక అంశాలు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు కూడా ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 42 అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. వాటిని వెంటనే పరిష్కారం చేస్తారని బడ్జెట్. తెలంగాణను 2 ఏళ్లలో దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తోటి ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేస్తుంది. కాంగ్రెస్ అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. గ్యారంటీల పేరుతోటి ఓట్లు పొందారు తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 భృతి ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. ఈ యొక్క ప్రభుత్వం పురపాలక సంఘంలో చేసినటువంటి ఒక పనులు ఏమున్నాయి, ఏమి చేయలేదు. దాదాపు 2.5 సంవత్సరాలు, సగం కాలము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తయింది. మరి ఇంకా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఛార్జ్షీట్
రిలీజ్ చేయడం జరిగింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, ఈ పేరు మీద బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, టు సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ. మేము ఈరోజు ఈ యొక్క థీమ్తోని ఈ ఛార్జ్ షీట్ మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వం పురపాలక ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. కూటమి వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. దాడులు ప్రతి దాడులతోటి రాజకీయం వేడెక్కింది. వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ చిల్లపిన దాడితోటి వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కూటమి నేతలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆగ్రహం కలిగిస్తున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవస్థలు పనిచేయాలని, కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదని మండిపడ్డారు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేదా మీరు జాగీర్ అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చే విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాళ్ళ పోస్టు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని రావణ కాస్త చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఉత్తరస్పృక్తున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు జోగి రమేష్ ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్ గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకుని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని అడుగుతాం. జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్లారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్ గా జరిగింది అనడానికి కావాల్సిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మనుషులు కూడా గుర్తుపట్టచ్చు. ఇది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి, ఒకటి రెండు ఇక్కడ నిన్న అవే వేశారు. ఈ పెట్రోల్ పంపులు ఎట్లొస్తాయండి? వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకుని దాన్ని వస్తున్నాడు. వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడం, దాంట్లో రాళ్లు తీసుకురావడం, పెట్రోల్ పంపులు పట్టుకుని రావడం, కర్రలు, సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు, వీళ్ళేదో చేస్తున్నట్టు, వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్ గా వచ్చారు. ఎట్లా వస్తారు నాకు తెలియకడుగుతాను. మంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, నేను, సుబ్బారెడ్డి మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి. తిరుమల కల్తీని వ్యవహారంతో మొదలైన రచ్చ గొడవలకు దారితీస్తుంది. ఏపీలో వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులతోటి ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. వైసీపీ నేతల టార్గెట్గా కూటమి శ్రేణులు మాటల తూటాలు పీలుస్తున్నారు. తమ నేతను ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరికినేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరాతోటి మాట్లాడితే మంచిదని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కౌంటర్ అటాక్కు దిగారు.
బూతులు తిట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ రాజకీయ విధానం అన్నారు. వైసీపీ విధ్వంసం సంస్కృతి వల్లే ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయని వారు మండిపడ్డారు. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరుతోటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టేందుకు వైసీపీ అలజడులు సృష్టిస్తుంది అన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకి వెళ్లి వచ్చినా బుద్ధి రాలేదన్నారు. లేకుండా నిస్సిగ్గుగా చేసిందేమో తప్పుడు పని, నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే నిజంగా సిగ్గుచేటు. అంబటి రాంబాబు అతను మాట్లాడినటువంటి భాష చూసాం. ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అంబటి రాంబాబుని ప్రతి ఒక్కరు కూడా చేదరించుకుంటా ఉన్నారు. దీన్ని రాజకీయం చేసి కులముద్ర చుట్టాలని వంగవీటి మోహన్ రంగ గారితో అంబటి రాంబాబు గారిని పోలుస్తాం అంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. మరి ఆయన స్థాయి ఏంటి? రోడ్డు పక్కన ఆంబోతుల్లా మాట్లాడే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. మా సిద్ధాంతం అది కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు, మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, వెనుకబడిన వర్గాలు అంటారు, దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు, వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు. జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నిన్ను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నేను చెప్తున్నా, ఇవాళ ఖచ్చితంగా నీ మీద సిట్ రిపోర్టును మించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలన్నింటినీ తీసుకుని ఏదైతే సుప్రీంకోర్టు సిట్ వేసిందో, సిట్ కూడా సక్రమంగా ఇక్కడ సరి అయినటువంటి విధానంలో ముద్దాయిల్ని నిర్ధారించలేకపోయింది. వాళ్ళు కూడా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది అని చెప్పి రేపు సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయాలి. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే వైసీపీలో ఫ్రస్ట్రేషన్ మొదలైందని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వివరించాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజ్యపడేది లేదని, ఉధృత పరిస్థితులకు దారితీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్కు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని దుజ్జుమెత్తారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురిచేశారన్నారు. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామని ముద్రగడ దుజ్జుమెత్తారు. గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని మొండి చేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాపులకు చంద్రబాబు పైన ద్వేషం ఉన్నా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోటి మాత్రమే కూటమికి మద్దతు ఇచ్చారన్నారు. కాపు కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతోటి పంపించే కార్యక్రమం చేయండి అని ఆవేదనను వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రధాన హనుమాన్ ఆలయం, దత్తత దేవాలయం, బన్సూరివాలా కృష్ణ ఆలయానికి చెందిన 2 ఎకరాలు 11 గుంటల భూమిని కొందరు ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకున్నారు. దాదాపు 20 ఇళ్లు నిర్మించగా 10 నివాసాలు దేవాలయానికి రెంటు చెల్లిస్తున్నాయి. మిగిలిన 11 ఇళ్లను ఎండోన్మెంట్ అధికారులు జప్తు చేశారు. కోర్టు ఆర్డర్ ముగియడంతో ఆయా ఇళ్లను జప్తు చేశారు అధికారులు. ఇకపోతే 35 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న తమను ఖాళీ చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నివాసితులు.
ఈ కాలనీ ఉన్నదేమో ఓల్డ్ సిటీ హైదరాబాద్ కిందికి, టెంపుల్ ఉన్నదేమో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దానికి దీనికి అటాచ్మెంట్ ఎట్లుంటది? అది లేనే లేదు, పేపర్లలో లేనే లేదు. ఇది మధ్యలో ఎవరో రాజకీయ నాయకులు వెనుక ఉండి నడిపిస్తున్నారు మా మీద. మేము వీక్ ఉన్నామని, అంత మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, అందుకని మమ్మల్ని ఇంత హరాస్ పెడుతున్నారు. 30 కుటుంబాలు మేము ఇలా రోడ్డున పడ్డాం. ఇది ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చెయ్యాలి. మేము ఇల్లు ఇస్తాం, లేని వాళ్ళకి ఇల్లు, లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని అంటున్నారు. కానీ మా దగ్గర ఇల్లు గుంజుకోవడం, మేము కొన్నాం, డబ్బులు పెట్టి కొన్నాం. మేము కొన్నటి నాటికే 3 చేతులు మారింది. ఇది మేమేదో 96లో ఓఆర్సీ ఇచ్చి 2011లో ఓఆర్సీ కట్ చేయడం ఏంటి? నాకైతే మేము 32 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాము. మమ్మల్ని ఒక్కసారి అర్థం చేయాలి. అన్ని చేసినప్పుడు అప్పుడు ఆయన ఆపొచ్చు కదా. గుడోళ్ళు సంవత్సరం కింద కూడా కొందరు రిపేర్లు చేసుకున్నాం ఇంట్లో. ఆ రోజు కూడా ఆపొచ్చు. మాకు 10 రూపాయలు మిగులుతుంది. మమ్మల్ని అంతా ఇంత దౌర్జన్యం చేసి ఇలా రోడ్ ఎక్కించిందంటే మాకు న్యాయం జరిగిన దాకా మేము ఒప్పుకోము. మాకు న్యాయం జరగాలి. ఇదే ఉంటాము, నచ్చినా బతికినా. జాసి పెట్రోల్ పోసుకున్నా కానీ పెట్రోల్ పోసుకున్న వాళ్ళని కూడా అక్కడ నూకేసి, పుట్టోళ్ళని నూకపోతే అందులో జైల్లో కూర్చొని పెట్టి, పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టి మమ్మల్ని ఈ దౌర్జన్యం. ఈ కాలనీ ఉన్నదేమో ఓల్డ్ సిటీ హైదరాబాద్ కిందికి, టెంపుల్ ఉన్నదేమో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దానికి దీనికి అటాచ్మెంట్ ఎట్లు? హైదరాబాద్ కర్మన్ ఘాటి దేవాలయ భూముల పేరుతోటి పేదలను ఆగం చేయొద్దన్నారు ఎంపీ ఈటల రాజేందర్. 35 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 110లో సుధాకర్ అనే వ్యక్తి వేసిన వెంచర్ అవుట్లెట్లో ఇల్లు నిర్మించుకున్నారని, ఇవాళ ఎండోన్మెంట్ భూములంటూ 20 ఏళ్లను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమని మండిపడ్డారు. ఒకవేళ అవి నిజంగా ఎండోన్మెంట్ భూములు అయితే ఇన్నాళ్ళు అధికారులు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని, ఇప్పటి వరకు ట్యాక్సులు ఎలా వసూలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 50 నుంచి ఉన్నాయి సార్. 50 నుంచి 250 దాకా ఉన్నాయి. 50, 60 నుంచి 250 దాకా. జనసేన పార్టీ నేతలు ఎమ్మెల్యేలపైన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డీ వ్యవహారంపైన ఎంత జరుగుతున్నాయి, ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. అన్నిటికీ నేనే మాట్లాడితే ఇక మీరు ఎందుకని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకని నిలదీశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపైన అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ ట్రాప్లో పడొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండాలన్నారు. సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడాలి అన్నారు. ఇక వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అన్నారు. అరవశ్రీధర్ వ్యవహారంపైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అందరి చిట్టా తన దగ్గర ఉందని ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. ఏం చేస్తారో రిపోర్టు ఇవ్వాలని నాదెళ్ల మనోహర్కు చెప్పి వెళ్ళిపోయారు.